నమస్తే ఆంధ్రప్రదేశ్. యోగా ఆంధ్రప్రదేశ్ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యోగా, ప్రాణాయామము మరియు ధ్యాన ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రపంచమంతా యోగా దినోత్సవం జరగటానికి కారణమైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం ఈ యోగా దినోత్సవం సందర్భంగా మన ఏపీకి రావడంతో ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది. ఇంటింట అతి సులభంగా యోగా చేయటానికి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అత్యంత సులభంగా అందరూ చేయగలిగే కామన్ యోగా ప్రోటోకాల్ని రూపొందించారు. ఈ వీడియో చూస్తూ ప్రతి ఒక్కరూ కామన్ యోగా ప్రోటోకాల్లో సూచించిన యోగ ప్రక్రియలు ఆస్వాదించి ఈ సంవత్సరం ఎన్నుకున్న థీమ్ ప్రపంచమంతా యోగా, ప్రపంచమంతా ఆరోగ్యం అనుసరించి ఆనందం పొందాలని కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ యోగా చేయవలెనని రాష్ట్రమంతా 2 కోట్ల మందితో యోగ సాధన చేయించడానికి సంకల్పించారు. అందులో మనమంతా భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషం. ప్రార్థనా శ్లోకం చెప్పుకుందాం. సంఘచత్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే. ఓకే, కంఫర్టబుల్గా కూర్చుందాం. వెన్నముక స్ట్రేట్గా పెట్టుకోండి. 2 చేతులు తొడల మీద ఆకాశం వైపుకి. కళ్ళు మూసుకోండి. మొహం మీద ఒక చిరునవ్వు ఉండనివ్వండి. ఒక లోతైన శ్వాస లోపలికి తీసుకోండి. మెల్లిగా వదిలేయండి. మరొక్కసారి ఒక లోతైన శ్వాస లోపలికి తీసుకోండి. మెల్లిగా వదిలేయండి. ఇప్పుడు మనం 3 సార్లు ఓం చాంటింగ్ చేద్దాము. ఊపిరి తీసుకోండి. ఓ కపాల్ భాతి ఫస్ట్ రౌండ్కి రెడీ అవుదాం. కపాల్ భాతిలో ఆటోమేటిక్గా ఊపిరి తీసుకుంటాం. ఫోర్స్ఫుల్గా వదులుతూ పొట్టని లోపలికి లాగుతాం. ఒక నార్మల్ శ్వాస లోపలి తీసుకోండి, వదిలేయండి. కపాల్ భాతి కోసం బ్రీద్ ఇన్, అవుట్, in, out, 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 in,
out, in, out, in, out, in, out, in, out. రిలాక్స్ అవ్వండి. కపాల్ భాతి సెకండ్ రౌండ్ కోసం రెడీ అవుదాం. మీ అటెన్షన్ని పొట్ట మీద ఉంచండి. ఒక నార్మల్ శ్వాస లోపలికి తీసుకోండి, వదిలేయండి. కపాల్ భాతి కోసం బ్రీద్ ఇన్, అవుట్, ఇన్, out, in, 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 out. Relax. మీ అటెన్షన్ని ఫోర్ హెడ్ పైన ఉంచండి. కపాల్ భాతి థర్డ్ రౌండ్కి రెడీ అవుదాం. ఒక నార్మల్ శ్వాస లోపల తీసుకోండి, వదిలేయండి. కపాల్ భాతి కోసం బ్రీద్ ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, in, out, 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 in, out. Relax. మన లోపల ఉన్న సెన్సేషన్స్ని అబ్జర్వ్ చేయండి. మెల్లిగా ఒక చిరునవ్వుతో కళ్ళు తెరవచ్చు. అందరం నించుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం కొన్ని నెక్ మూవ్మెంట్స్తో స్టార్ట్ చేద్దాం. చేతులు హిప్స్ పైన పెట్టుకోవచ్చు. ఊపిరి తీసుకుంటూ పైకి చూద్దాం. ఊపిరి వదులుతూ కిందకి. ఊపిరి తీసుకుంటూ సెంటర్కి రండి. ఊపిరి వదులుతూ తలని కుడివైపుకి తిప్పండి. సెంటర్, ఎడమ వైపుకి, సెంటర్, రిలాక్స్. మరొకసారి ఊపిరి తీసుకోండి. ఊపిరి వదులుతూ తలని రైట్ సైడ్కి టిల్ట్ చేద్దాం. చెవుని షోల్డర్ దగ్గరికి తీసుకురండి. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ లెఫ్ట్, ఎడమ వైపుకి, సెంటర్. ఊపిరి వదులుతూ కింద వైపు చూడండి. ఇప్పుడు నెక్ రొటేషన్స్ చేద్దాం. ఊపిరి తీసుకుంటూ రైట్ సైడ్ నుంచి మొదలు పెడదాం. కుడి నుంచి వెనక వైపుకి ఊపిరి వదులుతూ
ఎడమ నుంచి ముందుకి, సెంటర్కి వచ్చినాక ఆపోజిట్ డైరెక్షన్లో ఊపిరి తీసుకుంటూ ఎడమ నుంచి వెనకాల వైపుకి, ఊపిరి వదులుతూ కుడి నుంచి ముందుకి, ఊపిరి తీసుకుంటూ తల పైకెత్తండి, ఊపిరి వదులుతూ రిలాక్స్ అవ్వండి. ఓకే, ఇప్పుడు షోల్డర్ రొటేషన్స్ చేద్దాం. వేళ్లను షోల్డర్స్ మీద పెట్టుకోండి, ఎల్బోస్ టుగెదర్. ఊపిరి తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుదాం, చెస్ట్ని ఓపెన్ చేద్దాం మంచిగా. ఊపిరి వదులుతూ చేతుల్ని వెనకాల నుంచి ముందు వైపు తీసుకొద్దాం. మెల్లిగా కంటిన్యూ. ఆ మూవ్మెంట్ని ఫీల్ చేస్తూ చేద్దాం. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. ఊపిరి తీసుకుంటూ చేతుల్ని వెనకాలకి తీసుకెళ్ళి ఊపిరి వదులుతూ పైనుంచి ముందుకు తీసుకొద్దాం. రిలాక్స్ అవ్వండి, చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఊపిరి తీసుకుంటూ 2 చేతులను షోల్డర్ లెవెల్కి తీసుకురండి. ఊపిరి వదులుతూ నడుము నుంచి కుడివైపుకి ట్విస్ట్ అవ్వండి. ఊపిరి తీసుకుంటూ సెంటర్కి రండి, ఊపిరి వదులుతూ ఎడమ వైపుకి ట్విస్ట్ అవ్వండి. సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, ఊపిరి వదులుతూ 2 చేతుల్ని కిందకి తీసుకురండి. ఇప్పుడు చేతులు 2 ముందుకు స్ట్రెచ్ చేసుకుందాం. ఊపిరి తీసుకుంటూ మోకాళ్ళని బెండ్ చేసి కిందకి వెళ్దాం. ఊపిరి వదులుతూ పైకి వద్దాం. లెట్స్ బిగిన్. 1, ఎంత అవుతే అంతే చేయండి. 2, చేతుల్ని రిలాక్స్ చేయండి. సో ఇప్పుడు మనం ఆసనాస్కి వద్దాం. సో ఫస్ట్ ఆసన ఊర్ధ్వ తాడాసన్. 2 కాళ్ళ మధ్య హిప్ విడ్త్ డిస్టెన్స్ పెట్టుకుందాం. మన టోస్ ముందు వైపుకు ఉంటాయి. ఇప్పుడు 2 చేతుల్ని తలపైకి తీసుకురండి, ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసుకుందాం. ఇప్పుడు పామ్స్ని పైకి టర్న్ చేయండి, చేతులు 2 పైకి స్ట్రెచ్ చేసుకుందాం. ఎంత అవుతాయి అంత. కీప్ బ్రీదింగ్. ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఉందాం. ఇప్పుడు ఇఫ్ పాసిబుల్ మనం హీల్స్ని రేస్ చేసి టోస్ పైకి వద్దాం. ముందు చూస్తూ ఉండండి. అండ్ ఊపిరి వదులుతూ హీల్స్ని కిందకి తీసుకొచ్చి చేతుల్ని కూడా కిందకి తీసుకొద్దాం. వెరీ నైస్. ఇప్పుడు అర్ధ చక్రాసన చేద్దాం. మళ్ళీ ఫీట్ పొజిషన్ అలానే ఉంటుంది. ఊపిరి తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి, స్ట్రెచ్ అవ్వండి పైకి. ఊపిరి వదులుతూ హిప్స్ని ముందుకు పుష్ చేద్దాం. షోల్డర్స్ అండ్ చెస్ట్ నుంచి మనం వెనకాలకి బెండ్ అవుదాం. ఎంత అవుతే అంతే. బీపీ తక్కువ ఉండి వర్టిగో ఇష్యూస్ ఉంటే పెద్దగా వెనకాలకి బెండ్ అవ్వకండి. ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఊపిరి తీసుకుంటూ పైకి వద్దాం. ఊపిరి వదులుతూ హిప్స్ నుంచి ముందుకు బెండ్ అవుదాం. మెల్లిగా ఎంత అవుతే అంత కిందకి రండి.
చేతులు రెండు కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు, లేకపోతే కాళ్ళ పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ తలని రిలాక్స్ చేయండి. బీపీ ఎక్కువగా ఉంటే మొత్తం కిందకి వెళ్ళక్కర్లేదు, ఇలా హాఫ్ వే రావచ్చు. చేతులు ముందుకు చాచి హాఫ్ వే రావచ్చు, లేకపోతే మీ వల్ల అవుతే కిందకి వెళ్ళచ్చు. హస్తపాదాసన్. నీస్ మీద పెద్దగా ప్రెషర్ పెట్టకూడదు, కొంచెం బెండ్ చేయొచ్చు నీని. మోకాళ్ళను లాక్ చేయకుండా ఇక్కడ శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఊపిరి తీసుకుంటూ మెల్లిగా పైకొద్దాం. ఊపిరి వదులుతూ చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనం సైడ్ బెండింగ్ చేద్దాం. త్రికోణాసన్. రెండు కాళ్ళ మధ్య 3 నుంచి 3.5 ఫీట్ డిస్టెన్స్ పెట్టుకుందాం. మీ హైట్ ఇంకా ఎక్కువ ఉంటే 4 ఫీట్ కూడా పెట్టుకోవచ్చు. రైట్ ఫుట్ని బయటికి 90 డిగ్రీస్ పెడదాం. లెఫ్ట్ ఫుట్ ఒక 10 to 15 డిగ్రీస్ రైట్ సైడ్కి పెడదాం. మన హిప్స్ ముందు వైపుకు ఉంటాయి, సో బాడీని టర్న్ చేయకుండా ఇక్కడే ఉందాం. బాడీ ఈజ్ ఫేసింగ్ ద ఫ్రంట్. పొట్టని కొంచెం లోపలికి లాగుంచుదాం. ఊపిరి తీసుకుంటూ రెండు చేతుల్ని సైడ్స్ నుంచి షోల్డర్ లెవెల్కి తీసుకురండి. ఊపిరి వదులుతూ అప్పర్ బాడీని స్లైడ్ చేద్దాం రైట్ సైడ్కి. ఇంకొకసారి ఊపిరి తీసుకోండి. ఊపిరి వదులుతూ వేస్ట్ నుంచి బెండ్ అవుదాం రైట్ సైడ్కి. ఎడమ చేయి పైకి వెళ్తుంది, కుడి చేయి కుడి మోకాలు కింద. రెండు చేతులు ఒకటే లైన్లో పెట్టుకుందాం. పైన ఎడమ చేయిని చూస్తూ ఉండండి. ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఉండండి. చెక్ చేయండి ఇంకా చిరునవ్వు ఉందా లేదా. ఊపిరి తీసుకుంటూ మెల్లిగా పైకొద్దాం. ఊపిరి వదులుతూ చేతుల్ని కిందకి తీసుకురండి. ఇప్పుడు త్రికోణాసన్ లెఫ్ట్ సైడ్ చేద్దాం. సో మన లెఫ్ట్ ఫుట్ని 90 డిగ్రీస్ బయటికి పెట్టుకుందాం. రైట్ ఫుట్ ఒక 10 to 15 డిగ్రీస్ లెఫ్ట్ సైడ్కి. హిప్స్ ముందు వైపుకు ఉంటాయి. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని షోల్డర్ లెవెల్ తీసుకొద్దాం. వదులుతూ అప్పర్ బాడీని లెఫ్ట్ సైడ్కి స్లైడ్ చేద్దాం. ఇలా చేసినప్పుడు ఆల్రెడీ మీకు కొంచెం రైట్ సైడ్ ఇక్కడ స్ట్రెచ్ ఫీల్ అవుతుంది. ఎస్, ఇంకొకసారి ఊపిరి తీసుకోండి. వదులుతూ వేస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుదాం. కుడి చేయి పైకి, ఎడమ చేయి కిందకి. రెండు చేతులు ఒకటే లైన్లో పెట్టుకుందాం. పైన కుడి చేయి వైపు చూడండి. కీప్ బ్రీదింగ్. మన షోల్డర్స్, హిప్స్ అన్నీ ఒకటే ప్లేన్లో. సో మనం ముందు కొంగట్లే, ఇక్కడ సైడ్ కొంగుతున్నాం. ఊపిరి తీసుకుంటూ మెల్లిగా పైకొద్దాం. ఊపిరి వదులుతూ చేతులు కిందకి తీసుకొద్దాం. కాళ్ళని మళ్ళీ మామూలు పొజిషన్కి తీసుకురండి. ఇప్పుడు మనం కూర్చొని ఆసనాస్ చేద్దాం. సో లెట్స్ ఆల్ సిట్ డౌన్. ఫస్ట్ పోజ్
బటర్ఫ్లై పోజ్ చేద్దాం. సో 2 కాళ్ళ సోల్స్ని తీసుకొద్దాం. బ్రింగ్ దెమ్ టుగెదర్. చేతుల్ని ఇంటర్లాక్ చేసుకొని కాళ్ళ వేళ్ళ మీద పెడదాం. హీల్స్ని గ్రాయిన్ దగ్గరికి తీసుకొద్దాం. ఊపిరి తీసుకుంటూ వెన్నముక్కని స్ట్రేట్గా పెట్టుకుందాం. ఊపిరి వదులుతూ కాళ్ళని కింద వైపుకి పుష్ చేయండి. హిప్ రీజన్లో ఒక మంచి స్ట్రెచ్ ఫీల్ అవ్వండి. అండ్ ఇప్పుడు హ్యాపీ బటర్ఫ్లైస్ లాగా మనం లెగ్స్ని ఫ్లాప్ చేద్దాం. బటర్ఫ్లైస్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటాయి కదా, మనం సాడ్ బటర్ఫ్లైస్ ఎప్పుడు చూసుండం. ఇది మన లింఫాటిక్ సిస్టమ్ కోసం చాలా మంచిది, ఇమ్యూనిటీ పెంచుతుంది. అండ్ రిలాక్స్. ఇప్పుడు మనం వజ్రాసనంలో కూర్చుందాం. మోకాళ్ళని బెండ్ చేసి హీల్స్ మధ్యలో బటక్స్ని పెడదాం. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు లేకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇది అవాయిడ్ చేయొచ్చు వజ్రాసన్. ఇప్పుడు చేసే ఆసనాస్ చైర్లో కూర్చొని చేయొచ్చు మీకు మోకాళ్ళ నొప్పి ఉంటే. సో ఈ ఆసన బోన్ చేసినా కూడా చేయొచ్చు. నార్మల్గా యోగా మనం తిన్నాక ప్రాక్టీస్ చేయము, బట్ వజ్రాసన్ అనేది చాలా మంచిది డైజెషన్ కోసం. సో తిన్నాక కొంతసేపు ఈ ఆసనాలో కూర్చుంటే మన డైజెషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం మోకాళ్ళ పైకి వద్దాం. కమ్ ఆన్ టు ద నీస్ అండ్ టోస్ మధ్యలో హిప్ విడ్త్ డిస్టెన్స్ పెట్టుకుందాం. అర్ధ ఉష్ట్రాసన్ చేద్దాం. ఇప్పుడు చేతులు 2 హిప్స్ మీద, ఊపిరి తీసుకుంటూ హిప్స్ని ముందు వైపు పుష్ చేద్దాం అండ్ వెనకాలకి బెండ్ అవుదాం. ఎంత అవుతే అంత. ఊపిరి వదులుతూ తలని వెనకాల వైపు డ్రాప్ చేయండి. హిప్స్ ముందుకు పుష్ చేద్దాం అండ్ మీ వల్ల అవుతే చేతులతో యాంకిల్స్ని పట్టుకుందాం. ఉష్ట్రాసన్. ఇది కష్టం అంటే అర్ధ ఉష్ట్రాసనలోనే ఉండొచ్చు. మెల్లిగా ఊపిరి తీసుకుంటూ పైకొద్దాం. ఊపిరి వదులుతూ బటక్స్ని హీల్స్ మధ్యలో పెడదాం అండ్ ముందుకి వంగుదాం. చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేసుకుంటూ ఫోర్ హెడ్ని మ్యాట్ పైన పెడదాం. ఇక్కడ లోతైన శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఊపిరి తీసుకుంటూ మెల్లిగా పైకొద్దాం. కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేసుకుందాం. ఇక్కడ కూడా బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుందాం. ఇప్పుడు మనం వక్రాసన్ చేద్దాం. కుడి మోకాల్ని బెండ్ చేసి కుడి పాదం ఎడమ మోకాలు పక్కన పెడదాం. ఊపిరి తీసుకుంటూ కుడి చేయిని పైకెత్తండి. ఊపిరి వదులుతూ కుడి చేయి వెనకాల వైపు పెట్టుకుందాం. ఊపిరి తీసుకుంటూ ఎడమ చేయి పైకెత్తండి. ఊపిరి వదులుతూ కుడి మోకాలు బయట నుంచి మన కుడి పాదంని ఎడమ చేత్తో పట్టుకుందాం. మరొక శ్వాస లోపల తీసుకోండి. శ్వాస వదులుతూ నడుము నుంచి కుడి వైపుకి ట్విస్ట్ అవుదాం. కుడి షోల్డర్ నుంచి వెనకాల వైపుకి చూడండి.
శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ ఎడమ చెయ్యిని పైకెత్తండి, సెంటర్కి రండి. శ్వాస వదులుతూ ఎడమ చెయ్యిని రిలాక్స్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ కుడి చెయ్యిని పైకెత్తండి. శ్వాస వదులుతూ కుడి చేతిని కిందకి తీసుకొద్దాం. కుడి కాల్ని ముందుకు చాచుకోండి. ఇప్పుడు ఎడమ వైపు చేద్దాం. ఎడమ మోకాల్ని వంచండి. ఎడమ పాదం కుడి మోకాలు పక్కన పెట్టుకుందాం. శ్వాస తీసుకుంటూ ఎడమ చెయ్యి పైకెత్తండి. శ్వాస వదులుతూ ఎడమ చెయ్యి వెనకాల పెట్టుకుందాం. శ్వాస తీసుకుంటూ కుడి చెయ్యి పైకెత్తండి. శ్వాస వదులుతూ ఎడమ మోకాలు బయట నుంచి మన ఎడమ పాదంని పట్టుకుందాం. నడుము నుంచి ఎడమ వైపుకి ట్విస్ట్ అవుదాం. ఎడమ షోల్డర్ నుంచి వెనకాల చూడండి. శ్వాస తీసుకుంటూ కుడి చేయిని పైకెత్తండి. శ్వాస వదులుతూ కుడి చేయి కిందకి తీసుకొద్దాం. శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి పైకెత్తండి. శ్వాస వదులుతూ ఎడమ చేయి కిందకి తీసుకొద్దాం. ఎడమ కాల్ని ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. ఇప్పుడు పొట్ట పైన పడుకుందాం. లై డౌన్ ఆన్ ద టమ్మీ. మన చిన్ మ్యాట్ పైన ఉంటుంది. రెండు చేతులు బాడీ సైడ్స్ దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు మనం భుజంగాసన చేద్దాం. రెండు చేతులు షోల్డర్స్ కింద పెట్టుకోండి. ఎల్బో పైకి ఉంటుంది. ఊపిరి తీసుకుంటూ తల పైకెత్తండి. చెస్ట్ పైకెత్తండి. మన నేవల్ ఒక 1 to 2 inches పైకి అంతే. ఇక్కడికి వచ్చి పైకి చూడండి. అండ్ ఊపిరి వదులుతూ మెల్లిగా కిందకి రండి. టర్న్ అవుదాం. వీప్ పైకి వచ్చేయండి. లెట్స్ లై డౌన్ ఆన్ ద బ్యాక్. సేతుబంధాసన చేద్దాం. చేతులు రెండు మ్యాట్ పైన కింద వైపుకి పెట్టుకుందాం. మోకాళ్ళు బెండ్ చేసి బాడీ సైడ్స్కి పెట్టుకుందాం. చేతులు కింద వైపుకి. అండ్ ఊపిరి తీసుకుంటూ రెండు కాళ్ళని పైకెత్తుదాం. ఊపిరి వదులుతూ ఇక్కడే ఉండండి. అర్ధ హలాసన్. ఊపిరి వదులుతూ కాళ్ళని కిందకి తీసుకొద్దాం. కాళ్ళని ముందు వైపు స్ట్రెచ్ చేసుకోండి. ఇప్పుడు మెల్లిగా కుడి వైపుకు తిరగండి. కొంతసేపు ఇక్కడే ఉండండి. లేచి కూర్చుందాం. కళ్ళు మూసుకొనే ఉండండి. ఇప్పుడు మనం నాడి శోధన్ ప్రాణాయామం చేద్దాం. మన ఎడమ చెయ్యి చిన్ ముద్రలో పెట్టుకుందాం. చూపుడు వేలు బొటన వేలు జాయిన్ చేద్దాం. మిగతా వేళ్ళను స్ట్రెచ్ చేసి పెట్టుకుందాం. ఎడమ చెయ్యి ఎడమ తొడ మీద పెట్టుకుందాం. కుడి చెయ్యి ముక్కు మీద, మన చిటికెన వేలు ఉంగరపు వేలు లెఫ్ట్ నాస్ట్రిల్ పైన, బొటన వేలు రైట్ నాస్ట్రిల్ మీద కొంచెం జెంటిల్గా పెట్టుకుందాం. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. షోల్డర్స్ని రిలాక్స్డ్గా పెట్టుకోండి. రెండు నాస్ట్రిల్స్ నుంచి ఊపిరి పీల్చుకుందాం. రెండు నాస్ట్రిల్స్ నుంచి వదిలేద్దాం. ఇప్పుడు బొటన వేలుతో రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేద్దాం. ఎడమ నాస్ట్రిల్ నుంచి ఊపిరి పీల్చుకోండి. ఎడమ నాస్ట్రిల్ మూసేసి కుడి నాస్ట్రిల్ నుంచి వదలండి.
ఇప్పుడు కుడి నాస్ట్రిల్ నుంచి ఊపిరి పీల్చుకుందాం. కుడి నాస్ట్రిల్ ముయ్యండి. ఎడమ నాస్ట్రిల్ నుంచి వదలండి. దీంతో ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఇలా మనం ఇంకా 8 రౌండ్లు చేసుకుందాం. శ్వాస దీర్ఘంగా జెంటిల్గా ఉంచండి. ఎడమ నాస్ట్రిల్ నుంచి శ్వాస వదులుతూ రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసుకొనే ఉంచండి. ఇప్పుడు ఒక చిన్న మెడిటేషన్ చేద్దాము. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని కూర్చుంటాము. ఇప్పుడు ఒక దీర్ఘమైన శ్వాసం తీసుకోండి. నెమ్మదిగా వదిలేయండి. ఇప్పుడు ధ్యానం చేస్తాము. కళ్ళు మూసుకుందాం. మీ ఛాతీ మధ్య భాగములో గమనికను ఉంచండి. మీ పూర్తి శరీరాన్ని గమనించండి. మీరు తీసుకొని వదిలే శ్వాస యొక్క లయను గమనించండి. మీలో శ్వాసం పెరుగుతూ తగ్గుతూ ఉంది. శరీరం కూడా విస్తరిస్తూ తగ్గుతూ ఉండి గమనించండి.
నెమ్మదిగా మీ శరీరాన్ని, పరిసరాల్ని గమనిస్తూ నిదానంగా కళ్ళు తెరవండి. అందరూ నాతో పాటు సంకల్పం చెప్పండి. నేను సదా సమతుల్య మానసిక స్థితిలో ఉండటానికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఆ స్థితిలో నా అభివృద్ధి దాని అత్యున్నత స్థానాన్ని చేరుకుంటుంది. శాంతి, ఆరోగ్యం మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి నేను నాకు, నా కుటుంబానికి, నేను చేసే ప్రతి పనిలోనూ, అలాగే సమాజానికి మరియు ప్రపంచానికి నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి 100% సదా కట్టుబడి ఉంటాను. శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.